మన ప్రభువును మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయకాల వాక్య ధ్యానమును వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలో నుండి దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమేన్. ఉదయకాల వాక్య ధ్యానము యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనములో, సీమోను పేతురు, ప్రభువా, ఎవరి యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్యజీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పింది. యేసుక్రీస్తు ప్రభువును గుర్చిన సాక్ష్యము పేతురు, నీవే నిత్యజీవపు మాటలు గలవాడు అనగా నీవే నిత్యజీవం అనుగ్రహించు వాగ్దానము చేసిన దేవుడు. నీ మాటలు నమ్మిన వల్ల మేము నిత్యజీవం పొందుతామని, నీవే దేవుని పరిశుద్ధులను మేము విశ్వసించి ఎరిగి ఉన్నాం. ఆ సాక్ష్యంలో ప్రతి క్రైస్తవ విశ్వాస జీవితంలో మనం కలిగి ఉన్నాం. ఎందుకనగా యోహాను సువార్త 6వ అధ్యాయము 42వ వచనంలో, విశ్వసించేవాడే నిత్యజీవం గలవాడు, నీవే పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని పేతురు చెప్పినట్లుగా మనము కూడా విశ్వసించేవాడే నిత్యజీవము గలవాడు అని దేవుని వాక్యంలో వ్రాయబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడని విశ్వసించి పరిశుద్ధ దేవుని కుమారుడని నిత్యజీవపు మాటలు గలవాడు అనుగ్రహించిన వాడని దేవుని వాక్యంలో మనం విశ్వసించినప్పుడు మనం నిత్యజీవం గలవారముగా ఉంటామని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. అది తండ్రి చిత్తమై ఉన్నదని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభు వారే 6వ అధ్యాయం 38వ వచనం, నా ఇష్టము నెరవేర్చుకుంటకు నేను రాలేదు, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటకే పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నది. ఆయన నాకు అనుగ్రహించిన దానిని అంతటిలో నేనేమీ పోగొట్టుకున్నది, అంత్యదినమున వాని లేపుటి పంపిన వాని చిత్తమైనది. అందువలన కుమారుని చూచి ఆయనందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమును నేను వాడిని లేపు. యేసుక్రీస్తు ప్రభువారు కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు నిత్యజీవం పొందుటయే నా తండ్రి చిత్తం. అలాగే తండ్రి చిత్తం నెరవేర్చుకు ఈ లోకంలోకి నేను పరలోకం నుండి దిగి వచ్చానని, అలాగూ కుమారుని చూచి విశ్వసించి పేతురు, నీవే నిత్యజీవం మాటలు గలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడవు, మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని దేవుని వాక్యంలో సాక్ష్యం ఇస్తూ, అటువంటి నిత్యజీవం పొందుకోవటానికి, ఎందుకనగా అది దేవుని క్రియ, ఆయన పంపిన కుమారుని యందు విశ్వాసం ఉంచుట దేవుని క్రియ అని యోహాను సువార్త 6వ అధ్యాయం 29వ వచనంలో, యేసు ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పారు. కాబట్టి నిత్యజీవం గల మాటలు అనగా విశ్వసించువాడే నిత్యజీవం గలవాడు. ఆ విశ్వాసము యేసుక్రీస్తు ప్రభు అనబడిన దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచుటయే అనగా ఆయన పరలోకము నుండి భూమి లోకములకు పంపిన ఆయన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు నందు విశ్వాసం ఉంచుటయే తండ్రి చిత్తమై ఉన్నది. ఆ విశ్వాసం ఉంచుట ద్వారా అంత్యదినమున వారిని లేపి వానికి నిత్యజీవం అనుగ్రహించుట కూడా తండ్రి చిత్తమై ఉన్నదని యోహాను సువార్త 6వ అధ్యాయములో 40వ వచనంలో మనం చదువుతున్నాం. కుమారుని చూచి, దానికంటే ప్రాముఖ్యమైనది ఏమిటంటే, చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారు మరీ ధన్యులు అని దేవుని యేసుక్రీస్తు ప్రభు వారు సెలవిచ్చిన మాట ప్రకారము మనకు నిత్యజీవమును అనుగ్రహించుటకు అది తండ్రి వాగ్దానమై ఉన్నదని 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో, మీరు ఆయనను చూడకపోయినను ఆయనను ప్రేమించున్నారు, ఇప్పుడు ఆయన కన్నులారా చూడకయే విశ్వసించుచు మీ విశ్వాసమునకు ఫలము అనగా ఆత్మరక్షణ పొందుచు చెప్పనశక్యమును మహిమాయుక్తము అయిన సంతోషం గలవారై ఆనందించుచు ఉన్నారు అని దేవుని వాక్యంలో రాయబడి.
ఈ నిత్య జీవం పొందుకోవటానికి యేసుక్రీస్తు ప్రభువునందు మనకు జీవముతో కూడిన నిరీక్షణ అనుగ్రహింపబడింది. ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారికి తండ్రి ఏ చిత్తమైతే కలిగి ఉన్నాడు, తండ్రి చిత్తమై ఉన్నదని, ఆ తండ్రి చిత్తము తండ్రి నామమును పంపబడిన యేసుక్రీస్తు ప్రభువును నామమందు విశ్వాసం ఉంచుట ద్వారా మనం నిత్యజీవం పొందుట తండ్రి చిత్తమై ఉన్నదని, ఆ నిత్యజీవం మాటలు గలవాడవు నీవు. నిత్యజీవం పొందుటకు ప్రభువా నీవు నీ నామందు విశ్వసించేవాడే నిత్యజీవం పొందుతాడు అని దేవుని వాక్యంలో, నిత్యజీవం గలవాడుగా మనం ఉండాలంటే ఆయన నామందు విశ్వాసం ఉంచాలి. అందుకే విశ్వసించేవాడే 47వ వచనం యోహాను సువార్త 6వ వచనం. ఆ విశ్వాసం ఎటువంటిదిగా ఉండాలి? ఎవరి యందు విశ్వాసం ఉంచాలి అంటే 40వ వచనంలో కుమారుని చూచి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు నిత్యజీవం గలవాడని ప్రతి వాడు పొందుటయే నా తండ్రి చిత్తం. ఆ నిత్యజీవంలో యోహాను సువార్త 3వ అధ్యాయంలో ఇలాగ దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన 16 కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతి వాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను తండ్రి అద్వితీయ కుమారునిగా మనకు ఈ లోకంలో అనుగ్రహించి ఆయన ద్వారా మనం నిత్యము జీవించినట్లుగా దేవుని సన్నిధిలో ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. ఆయన నిత్యజీవం పొందుటకు లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకు కానీ లోకములకు తీర్పు తీర్చుట కానీ ఈ లోకంలోనికి పంపలేదని దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. కాబట్టి అలాగూ కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడని నిత్యజీవం గలవాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 35వ వచనంలో తండ్రి కుమారుని ప్రేమించున్నాడు కనుక ఆయన చేతికి సమస్తం అప్పగించి ఉన్నాడు. 36వ వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం గలవాడు. కుమారునికి విధేయులు కాని వారు జీవం చూడరు, కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉన్నదని దేవుని వాక్యంలో రాయబడి. కాబట్టి మనము ఆ నిత్యజీవం పొందుకోవటానికి జీవంతో కూడిన నిరీక్షణలో యేసుక్రీస్తు ప్రభునందు మనకు తండ్రి అయిన దేవుడు అనుగ్రహించాడని పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం, మన ప్రభువగు యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగా మృతుల్లో నుండి యేసుక్రీస్తు తిరిగి లేచుట వలన జీవంతో కూడిన నిరీక్షణ మనకు కలిగినట్లు, అనగా అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారిన స్వాస్థ్యం మనకు కలిగినట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేసెను. కాబట్టి కడవరి కాలమందు బయలుపరచబట్టుకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలిగినట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడి మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు మన కొరకు భద్రపరచబడి ఉన్నదని దేవుని వాక్యంలో మీరు ఆయన చూడకపోయినను ఆయన ప్రేమించున్నారు కనుక మీ విశ్వాసమునకు ఫలము ఆయన ఏదో ఒక రోజు ప్రత్యక్షమవుతాడు. అప్పుడు పరలోకంలో మనకు ఆ స్వాస్థ్యము భద్రపరచబడి ఉన్నది. అది ఏమిటంటే కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 3వ వచనంలో మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉంది. అదే నిత్య జీవం. యేసుక్రీస్తు నామమున విశ్వాసం ఉంచడం ద్వారా ఆయన పలికిన ప్రతి మాట నిత్య జీవం గల మాటగా, ఆయన నామముందు విశ్వసించువాడు నిత్య జీవం గల వాడై ఉన్నాడని, ఆయన నామం నందు విశ్వాసం ఉంచి ఆయన ప్రభు అని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించిన వాడు రక్షింపబడతాడని, ఆ నిత్య జీవం పొందుటకు వారసులుగా మనము విశ్వసించే వారముగా, యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచిన వారముగా, విశ్వసించేవాడని నిత్యజీవం గలవాడు అని కేవలం విశ్వాసం ఉంచడం మాత్రమే ప్రభు అని నోటితో ఒప్పుకో, నీవే నిత్యజీవం మాటలు గలవాడవు, నీవు దేవుని పరిశుద్ధుడవు, విశ్వసించి ఉన్నామని ఎరుగుదము. అందుకే యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదువుకున్న 36వ వచనంలో కుమారుని యందు విశ్వాసం ఉంచేవాడే నిత్యజీవం గలవాడు. ఆ కుమారుని, అద్వితీయ కుమారుని లోకంలో పంపిన తండ్రి మనకు జీవంతో కూడిన నిరీక్షణ అనుగ్రహించి ఆ కుమారుని యందు విశ్వాసం ఉంచినట్లుగా మన విశ్వాసంలో కర్తయ్య దాన్ని కొనసాగించేవాడైన యేసుక్రీస్తు నామందు విశ్వాసం ఉంచి ఆయన వైపు చూస్తూ మనం జీవించి జీవంతో కూడిన నిరీక్షణ. అందుకే మన జీవము కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. ఎవరు ఆ జీవం అంటే 4వ వచనంలో మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరును ఆయనతో కూడా మహిమందు ప్రత్యక్షపరచబడి మనకు నిత్య జీవం పొందుటకు మనం ఆయన ఏర్పాటు చేసుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడింది. కాబట్టి అలాగూ మనం నిత్యజీవం పొందుటకు ఏర్పరచబడి ఉన్నాము, మరణము నుండి జీవంలోనికి దాటింపబడి ఉన్నామని దేవుని వాక్యము రాయబడి ఉంది. కాబట్టి
అలాగూ మనము నిత్య జీవం పొందుకుంటూ యోగ్యులుగా ఎంచబడినట్లు ఆయన నామందు విశ్వాసం ఉంచి ఆయన ద్వారా మనకు అనుగ్రహింపబడిన ప్రతి మాటను ఆయన వాక్యము నన్ను ఆ వాక్యం ఏమంటుందంటే రోమాపత్రిక 10వ అధ్యాయంలో 9వ రోమిలికి రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలో అదేమని చెప్పుచున్నది. 8వ వచనంలో వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యం. అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో ఆయన లేపినని నీ హృదయం ముందు విశ్వాసం. అందుకే ఆయన కూడా నన్ను నా నామందు విశ్వాసం ఉంచేవాడిని నేను అంత్యదినం లేపుదును తండ్రి చిత్తమై ఉన్నదని యోహాను సువార్త 6వ అధ్యాయంలో మనం చదువుకున్న వాక్య భాగం ప్రకారం మనము ఆయన విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు. ఎలాగగా నీతి కలిగినట్లు మనుషులు హృదయంలో విశ్వసించిన రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకొనును అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అలాగూ మనము కూడా నిత్యజీవం పొందుకోవటానికి నిత్యజీవం గల మాటలు కలిగిన పరిశుద్ధులైన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు నామం విశ్వాసం ఇచ్చిన వారముగా నిత్యజీవం పొందుకోవటానికి ఆయన చేసిన వాగ్దానం మన జీవితంలో నెరవేర్చడానికి తండ్రి చిత్తమేమైనదో ఆ చిత్తమును ఈ లోకంలో పరలోకంలో నెరవేర్చుటకు పరలోకంలో దిగి వచ్చిన అద్వితీయ దేవుని కుమారుడిగా ఆయన నిత్యజీవును అనుగ్రహించుటకు మనకు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ప్రత్యక్షమయ్యాడు. ఆ జీవము పరలోకంలో క్రీస్తునందు మన కొరకు భద్రపరచబడింది. మనకు జీవమై ఉన్న క్రీస్తు, మనకి నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనము ఆయన మహిమందు ప్రత్యక్షపరచబడినప్పుడు ఆ జీవం మనకు అనుగ్రహింపబడుతుందని రోమాపత్రిక 6వ అధ్యాయంలో కూడా ఇలాగ దేవుని వాక్యంలో 22-23 వచనంలో ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము దాని అంతము నిత్య జీవము. ఎలాగనగా పాపం వల్ల వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. ఆ కృపావరము అనబడ్డ నిత్య జీవమును మనం పొందుకోవటానికి పాపం నుండి విడిపించబడి యేసుక్రీస్తు ప్రభు అని హృదయమందు విశ్వసించి రక్షణ కలుగునట్లు అనగా ఆత్మరక్షణ పొందుకున్న వారంగా మనము మన ఆత్మను రక్షించడం శక్తిగల వాక్యముగా యాకోబు పత్రిక 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడిన ఆ నిత్య జీవ మాటలను యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఉపదేశించిన మాటలను మనము హృదయమందు బదిలపరుచుకుని అదేమనగా విశ్వాసవాక్యముగా యేసుక్రీస్తు ప్రభు నామందు విశ్వాసం ఉంచేవారముగా కుమారుని చూచి అందరూ విశ్వాసం ఉంచేవారము. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు మరిధన్యులని మనం ఆయన చూడకయ్యే ప్రేమించుచు మనం నిత్యజీవం పొందుకుంటే తండ్రి చిత్తమై ఉన్నదని తాను విశ్వసించిన దేవుని ఎదుట ఆయన మృతులను సజీవులుగా చేయువాడని హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నప్పుడు మనకు నిత్యజీవం అనే వాగ్దానము 1 యోహాను పత్రికలో ఆయన ఇలాగ దేవుని వాక్యంలో ఆయన వలన 21వ అధ్యాయం 2వ అధ్యాయం 25వ వచనంలో నిత్య జీవం అనుగ్రహించుట అనేది ఆయన తానే మనకు చేసిన వాగ్దానము. కాబట్టి మనము ఆ నిత్య జీవము పొందుకున్న వారు జీవంతో కూడిన నిరీక్షణ మనం కలిగి ఆ జీవం పరలోకంలో క్రీస్తు యొక్క మన కొరకు దాచబడి ఉన్నదని మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆ నిత్య జీవం మనం పొందుకుంటామని ఆయన తానే మనకు చేసిన వాగ్దానం అని మనం నమ్మిన ఎడల ఆ నిత్య జీవం పొందుకోవటానికి మనం యోగ్యులుగా ఎంచబడి తండ్రిచే ఆ అభిషేకింపబడిన వారముగా మనం ఉన్నామని అలాగే దేవుని వాక్యంలో పేతురు ఇచ్చిన సాక్ష్యం నీవే నిత్యజీవం గలవారు మాటలు గలవారు విశ్వసించేవాడని నిత్యజీవం గల ఆయన కుమారుని మాటలందు విశ్వాసం ఇచ్చిన వారముగా నా యందు విశ్వాసం ఉంచుడి అని దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం మనం కూడా విశ్వసించేవాడు నిత్యజీవం గలవాడని ఆయన తానే మనకు చేసిన వాగ్దానం తండ్రి చిత్తమై ఉన్నదని అటువంటి నిత్యజీవం మనం పొందుకోవడానికి యోగ్యులుగా. అందుకే యోహాను మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందు ఉన్నవారమై సత్యవంతుని ఉన్నాము, ఆయన నిజమైన దేవుడు నిత్యజీవమై ఉన్నాడు. కాబట్టి మనమందరము ఆ నిత్యము దేవుని సన్నిధిలో జీవించుటకు ఆ జీవమును యేసుక్రీస్తు ద్వారా తండ్రి దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. విశ్వసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపను. ఈ మాట నమ్మదగినది పూర్ణాధికారములకు యోగ్యమని. ప్రభువానికి స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, నీవే నిత్య జీవం మాటలు గలవాడు. నిత్య జీవము మాకు అనుగ్రహించు, జీవంతో కూడిన నిరీక్షణ అనుగ్రహించు. మా నిరీక్షణ కర్తయ్య, విశ్వాసంలో కర్తయ్య, సమాధాన కర్తయ్య మా దేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభు మీరు ప్రత్యక్షమైనప్పుడు మాకు జీవమైన మీరు ప్రత్యక్షమైనప్పుడు
మేము కూడా మీ మహిమేందు ప్రత్యక్షపరచబడి ఆ నిత్య జీవం పొందుకుంటూ యోగ్యులుగా ఎంచబడినట్టు సహాయము దయచేయండి. మీ నిత్య జీవం మాటలను నేను నన్ను మా హృదయం ముందు విశ్వసించి నోటితో ఒప్పుకొని మేము మా విశ్వాసములకు కర్తయ్య దాన్ని కొనసాగించేవాడిని నీ వైపు చూస్తూ జీవించినట్లుగా సహాయము దయచేయండి. వీడు ద్వారా వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి అటు జీవం యోగ్యులుగా ఎంచబడి ఆ జీవం పొందుకున్న వారుగా మీ వాగ్దానం పొందుకున్న వారు మీ చిత్త ప్రకారం జీవించి నిత్య జీవం పొందుటయే మీ చిత్తమై ఉన్నదని ప్రతి ఒక్కరు తెలుసుకుని అలాగే హృదయం మంది విశ్వసించి నోటితో ఒప్పుకొని రక్షింపబడే భాగ్యం దయచేయండి. ఆ ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం ప్రార్థన చేయించున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామం నిత్య జీవం అనుగ్రహించి మిమ్మల్ని మీ కుటుంబంలో మీ ఆత్మను రక్షించి ఆయన వచ్చే పర్యంతం జీవంతో కూడా నిరీక్షణతో ఎదురు చూసేవారు కనిపెట్టేవారు ఆత్మ నడిపి సహాయం దేవుడు దయచేసి మిమ్మల్ని మీ కుటుంబంలో దీవించును గాక.